ఎంబీబీఎస్‌లో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో, అందులో ఏది తీసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది చాలా మందికి గూడా. ఫస్ట్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. బట్ వీటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి మీ కన్సల్టెన్సీ నుంచి మీరు వాళ్ళకిచ్చే సపోర్ట్ ఏంటి? మనకి 18 ఇయర్స్, 19 ఇయర్స్ ఏజ్‌లోనే ఒక స్టూడెంట్ అనేది ఒక గోల్ పెట్టుకుంటాడు. నేను ఎంబీబీఎస్ చేయాలి, దీంట్లో స్పెషలైజేషన్ అవ్వాలి. కొంతమంది సర్జరీ అనుకుంటారు, రేడియాలజీ అనుకుంటారు, లేకపోతే పీడియాట్రిక్స్ అనుకుంటారు. అమ్మాయిలైతే చాలామంది గైనిక్ చేయాలనుకుంటారు. సో, మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ ఒక యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీ దేంట్లో స్పెషలైజేషన్ ఉంది. ఆ యూనివర్సిటీలో డాక్టర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఏది బాగా టీచ్ చేస్తారు. సర్జరీయా, పీడియాట్రిక్సా అనేది చూసి దాన్ని బట్టి స్టూడెంట్స్‌ని ఆ కాలేజ్‌కి సజెస్ట్ చేస్తాము. అడ్మిషన్స్ ప్రాసెస్ అయిపోయింది. స్టూడెంట్ వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ ఏంటి? యూఎస్ఎంఎల్‌డి ట్రైనింగ్‌కి సపోర్ట్ వస్తుంది. ల్యాబ్ ట్రైనింగ్ సపోర్ట్ వస్తుంది. తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సపోర్ట్ ఇచ్చి పంపించడం అనేది మన బాధ్యత. సో, ఈ విధంగా వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది చాలా స్మూత్ వెళ్ళిపోతుంది. అంటే ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకొని భయపడేదానికన్నా కూడా సులువుగా కంప్లీట్ చేసుకొని ఒక డాక్టరే బయటకు వస్తారు.